అందరూ బాగున్నారండి. అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మునగాకుతోటి పప్పు చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీ చేసుకోవటం కూడా దీన్ని. ఇది ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నానండి. పప్పుని నానబెట్టి పెట్టుకుంటే గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంక ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఒక కప్పుకి 2.5 కప్పు వాటర్ వేసానండి. కరెక్ట్గా సరిపోతాయి ఈ క్వాంటిటీ. తర్వాత మునగాకు లేత ఆకు తీసుకోవాలండి. లేత ఆకు తీసుకొని కాడలు పుల్లలు లేకుండా ఆకు ఒక్కటే ఒలుచుకొని మనం కందిపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో కొంచెం అదిమినట్టుగా తీసుకోవాలండి ఆకు. ఇంక శుభ్రంగా కడుక్కొని ఇంక దీన్ని కట్ చేయటం అట్లా ఏం అవసరం లేదు. ఇంక డైరెక్ట్గా పప్పులో వేసుకోవచ్చండి. ఈ మునగాకులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఐరన్ కూడా బాగా ఉంటుంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా తినాలంటుందండి ఈ మునగాకుని. ఇంక ఈ విధంగా ఒక టమాటా, పెద్ద టమాటా ఒకటి, ఒక ఉల్లిపాయ, టేస్ట్కి తగ్గట్టు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇంకా మూత పెట్టి మగ్గించుకోవాలండి. కారం కావాలంటే ఎండు కారం కూడా వేసుకోవచ్చు. ఇంకేసుకున్న తర్వాత ఇంకా ఒక 4 విజిల్స్ కనుక పెట్టుకున్నామంటే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఈ మునగాకు తింటే మలబద్ధకం కూడా తగ్గుతుందండి. షుగర్ వాళ్ళకి చాలా మంచి ఫుడ్ ఇది అసలు. ఉదయాన్నే కొంచెం గినక దేంట్లో రొట్టెలో కానీ ఏదైనా వేసుకొని తింటే షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది బాగా. ఇంకా విజిల్స్ వచ్చాక బాగా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మెదుపుకోవాలండి. ఇంకా ఈ మునగాకు కడుపులో ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుందండి. అందరూ తప్పకుండా తీసుకోవాల్సినది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంక ఈ విధంగా బాగా మెదుపుకున్న తర్వాత అండి ఇంకా మనం పోపు పెట్టుకోవటమే. మామూలుగా పప్పు, టమాటా పప్పు, బీరకాయ పప్పు చేసుకున్నట్లేనండి. కాకపోతే మునగాకు కొంచెం లేతది తీసుకోవాలి. కొంచెం చింతపండు రసం వేసుకొని ఇంక మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడం అంటే పప్పు క్వాంటిటీని బట్టి వేసుకోవటం చింతపండు పులుసు కూడా. ఇంక ఈ విధంగా మెదుపుకొని ఇంక పోపు పెట్టుకోవటం అండి. ఆయిల్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసానండి. ఇంకా తాలింపులో ఇంకేం వేయలేదు. కొంచెం ఎండుమిరపకాయలు వేసి కొంచెం 4 వెల్లుల్లిది కచ్చా పచ్చగా దంచేసుకొని వేపి కొంచెం కరివేపాకు వేసి వేపి ఇంక దాంట్లో వేసి కలుపుకోవటమేనండి పప్పులో. మంచి రోగనిరోధక శక్తిని పెంచుద్దండి. అందరూ తప్పకుండా తీసుకోవాల్సింది. ఇంకా ఈ తాలింపులో ఈ పప్పు వేసుకొని కలుపుకుంటే మునగాకు పప్పు రెడీ అయిపోయిందండి. మంచి ఫైబర్ కూడా ఉంటుందండి మునగాకులో. ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.